ఈ ఫ్యామిలీ చాలా అడ్వాన్స్డ్ ఫ్యామిలీ, అంటే ఎమ్మెల్యే గారి ఫ్యామిలీ. ఇటీవల కాలంలో ఫెమినిస్టులని కొంతమంది అయ్యారు. అంటే భార్యలకి భర్తలు ఇబ్బంది పెడతా ఉన్నారు, ఆడవాళ్ళదే రాజ్యం, ఆడవాళ్ళదే పై చెయ్యని మనం నినాదాలు వింటూ ఉంటాం. దానిలో భాగంగా ఇవాళ ఫెమినిస్టులు అంటే మనం భారతీయ సంస్కృతిలో ఆడవాళ్ళకి మగవాళ్ళు తాళి కడతాం. ఇటీవల కాలంలో బొంబాయిలో ఒక మ్యారేజ్ జరిగింది, ఈ ఫెమినిస్ట్ మ్యారేజ్ అన్నమాట. దాంట్లో స్త్రీ పురుషుడికి తాళి కడుతుంది. అది ఇవాళ బొంబాయిలో పెడితే మ్యాగజైన్స్ అన్నీ పెద్ద ఆర్టికల్స్ రాసినాయి. కానీ నేను చెప్పేది ఏంటంటే 35 సంవత్సరాల క్రితమే ఆ ఫెమినిస్ట్ మ్యారేజ్ మన నియోజకవర్గంలో జరిగింది. అది సూర్యనారాయణ రెడ్డి గారు, ఆదిలక్ష్మి గారు దంపతులు ఆ ఫెమినిజం మ్యారేజ్ చేసుకున్నారు 35 సంవత్సరాల క్రితం. ఆ విధంగా జరుగుతూ ఉంది. ఇక్కడ ఎంత దారుణం అంటే రంగంపేట మండలంలో సింగంపల్లి, ఈలకొలను 2 గ్రామాల్లో సబ్స్టేషన్స్ ఉన్నాయి. షిఫ్ట్ ఆపరేటర్ల పోస్టులు వేశారు. ఒక్కొక్కళ్ళ దగ్గర 7 లక్షల చొప్పున 98 లక్షలు వసూలు చేశాడు అక్కడ మండల కన్వీనర్. వసూలు చేస్తే వాళ్ళంతా వచ్చి ఎమ్మెల్యే గారికి కంప్లైంట్ చేశారు. మండల వైఎస్ఆర్సీపీ ప్రధాన నాయకులంతా వచ్చి ఎమ్మెల్యే గారు 100 మంది ఎదురుగా మండల కన్వీనర్ని పిలిచి వసూలు చేసావా లేదా అని అడిగారు. ఆయన వసూలు చేశారని ఒప్పుకున్నాడు. ఇది ఎప్పుడు జరిగిందంటే 2021 అక్టోబర్లో. సంక్రాంతి కల్లా వాళ్ళు డబ్బు ఇమ్మన్నారు, తిరిగి ఇచ్చేసేయమన్నారు ఎవరి డబ్బు వాళ్ళకి. ఇప్పటికే 22 సంక్రాంతి అయిపోయింది, 23 సంక్రాంతి అయిపోయింది, 24 సంక్రాంతి కూడా అయిపోయింది. వాళ్ళ డబ్బు వాళ్ళకి చేరలా. దీని కథ ఏమిట్రా అని అడిగితే ఈయన పాపం బయట ఆఫీస్ రూమ్లో కూర్చుని వాళ్ళ డబ్బు వాళ్ళకి ఇచ్చేయండి, నేను నిజాయితీ